నమస్తే అందరికీ గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు అందరూ? అంత మంచేనా? వార్తలు చూసేందుకు తయారుగా ఉన్నారా? చలో మరి ఆలస్యం చేయకుండా చూద్దాం. కానీ ముందుగాల హెడ్లైన్స్ చూసేద్దాం పారి. ప్రపంచ యుద్ధాలను ఆపుతా అంటున్న పాల్. ప్రపంచంలో ఎలాంటి యుద్ధాలు రాకుండా ప్రపంచ శాంతిని నెలకొల్పడానికి తాగొద్దన్నందుకు టీడీపీ ఎమ్మెల్యే తమ్ముని డ్రామా. పబ్లిక్ జాగల ఏంది హంగామా? తగ్గేదేలే అంటున్న జగ్గారెడ్డి ఈటల. అంజక్క అభిమానం సూపర్. ఖుషి అయి పలకరించిండు కేటీఆర్. గంగమ్మ జాతరలో రకరకాల వేషాలు. అమ్మవారికి తీసుకుంటున్నారు మొక్కులు. మా ఏకే పాల్ సారు ఏమో కోపంలో ఉన్నాడటానుల్లా. ఫైర్ ది ఫైర్ అనుకుంటూ తగ్గేదేలే అని ఎవరి మీదకో ఫైర్ అవుతుండట. ఇంతకు ఈ ఏకే పాల్ ఎవరి మీదకి గరం అవుతుండు, ఏడికి పోతుండో ఒక్కసారి చూద్దాం పాండ్రుల్లా. ఒక్క చిటిక వేశానంటే మొత్తం బుగ్గే. వామ్మో, ఈ పాల్ సార్కు కోపం వస్తే బాంబులను కూడా బఠానీల లెక్కన నమిలేస్తాడు. ఇంత వైలెంట్ వస్తుండంటే వైల్డ్ ఫైరే ఉంటదన్నట్టు ఇయాల. ఫైర్ ఫైర్ ది ఫైర్ ఫైర్ ఆఫ్ ది ఫైర్. 144 దేశాలు తిరిగి వచ్చాను. వీసా పాస్పోర్ట్ లేకుండా కూడా ఎన్నో దేశాలు వెళ్ళొచ్చాను. ట్రంప్ కు ఒక్క ఫోన్ కాల్ కొడితే 10 నిమిషాల్లో ఫ్లైట్ పంపిస్తాడు తెలుసా. అలాంటి నన్ను ఎయిర్పోర్ట్ లో ఆపుతారా వాళ్ళు? నేనేంట నా తడాకా ఏంటో చూపిస్తాను ఇవాళ. అమ్మో, పాల్ సారునే ఆపేంత సాహసం చేసిండ్రా ఎవలో? హలో తిరకాసు, ఎక్కడున్నావు? అర్జెంటుగా ఇప్పుడు మనం ప్రపంచం అంతా తిరిగి రావాలి. అందుకే నువ్వు హెలికాప్టర్ వేసుకుని వచ్చేయమన్నది, సరేనా? హెలికాప్టర్ వేసుకొని ప్రపంచం అంతా తిరగలేం కదా సార్. నువ్వు రావయ్యా, నేను చూసుకుంటాను. కానీ సరే అయితే వస్తున్నాను సార్. సార్ ఇప్పుడు మనం ఎక్కడికి పోతున్నావా? ప్రపంచ శాంతికి. అయ్యమ్మ, ఆ పేరుతో కూడా ఒక దేశం ఉందా? నేను ఎప్పుడూ వెళ్ళలేదా? ప్రపంచ శాంతి అంటే దేశం కాదు, ప్రపంచంలో ఎలాంటి యుద్ధాలు రాకుండా ప్రపంచ శాంతి నెలకొల్పడానికి. అంటే ఏ నెల సార్? మే, జూన్, జూలై ఏ నెలకొల్పడానికి? నేను శాంతిని పంచుతాను కాబట్టి నా చేతిలో బతికిపోయావు, లేకపోతే ఇక్కడ నుంచి తోసేసేవాడిని. పోనివు, కాస్త స్పీడ్గా పోనివు. అల్లే సార్, ఇంతకు మనం ఏ దేశం వెళ్తున్నావు చెప్పండి సార్. ఆ దేశం ఈ దేశం అని ఏం లేదు. ఏ దేశం కనబడితే ఆ దేశం దగ్గర ఆపేసే అంతే. అక్క ఏడబడితే ఆడ ఆపడానికి ఇది ఏమన్నా ఆర్డినరీ బస్సు అనుకున్నానే ఏంది పాల్ గారు? ఆ బస్సే, నువ్వు డ్రైవర్వి, నేను కండక్టర్ని. ఇప్పుడేంటి టికెట్ తీసుకోవాలా? ఆ టికెట్ తీసుకోండి అమ్మా. ఏం తిరకాసి టికెట్ కావాలా నీకు? ఒక్కటి ఇచ్చానంటే ఇదిగో చూడు, నువ్వు చెప్పినట్టు నేను వినడం కాదు, నేను చెప్పినట్టు నువ్వు విను. తింటాను సార్, దానికంటే ముందు ఏదైనా తింటాను సార్, ఆకలేస్తా ఉంది. అవునా? అయితే ఒక్క నిమిషం ఆగు. హలో పుతిన్ గారు, బాగున్నారా? ఏం లేదు, అర్జెంటుగా మా తిరకాశ్ కోసం ఒక ప్లేట్ పునుగులు పంపించండి మీరు. ఏంటి మీరు చెప్తే పుతిన్ పునుగులు కూడా పంపిస్తాడా? ఓ అమ్మో, పునుగులేంటి, మిర్చి బజ్జీ కూడా మర్చిపోకుండా పంపిస్తాడు. అయినా ఒక్క పుతిన్ ఏంటి, జిన్పింగ్ కి ఫోన్ చేస్తే జీడిపప్పు బాదం పంపిస్తాడు. కావాలని చెప్పు. వద్దులేండి సార్, పునుగులు ఒక్కటే చాలు సార్. అయితే ఆ పునుగులు మన దగ్గరికి ఎట్టా వస్తాయి సార్? ఏం లేదు, వాళ్ళు కింది నుంచి విసిరేస్తే మనం క్యాచ్ పట్టుకోవడమే అంతే. ఒకవేళ క్యాచ్ మిస్ అయితే మళ్ళీ విసరమన్నాం. ఈ విసరడాలు, ఈ ఇసరకర్ర ఊపడాలు బాగలేవు కానీ ఇంతకీ మన మిషన్ ఏంది సార్? కుట్టు మిషన్. అవును, కుట్టు మిషనే. ఇప్పుడు కుట్టు మిషన్ సాయంతో చిరిగిన బట్టల్ని ఎలా అయితే కుడతామో అలాగే మానవత్వం పోయిన ఈ మనుషుల్ని కూడా గట్టిగా కుట్టేసేయాలి. అందుకే ఈ మిషన్ కి కుట్టు మిషన్ అని చెప్పి పేరు పెట్టాను. ఈ మిషన్ లో మనం ఏం చేయాలి సార్? అన్ని దేశాల్లోని ఆగుతూ యుద్ధం చెయ్యొద్దు అని శాంతి నెలకొల్పాలి. ఒకవేళ యుద్ధం చేస్తున్నారనుకో, వాటిని ఆపేసేయాలి అంతే. అయినా వాళ్ళు ఆపకపోతే వాళ్ళతో మనమే డైరెక్ట్ గా యుద్ధం చేయాలి. అంటే మీరు గన్ను పట్టుకొని వాళ్ళ డిష్ అని కాల్ చేస్తారు సార్? కాదు 144 దేశాల ప్రెసిడెంట్లకు ఫోన్ చేసి నా మాట ఎవరైతే వినరో వాళ్ళకి ప్రపంచంతో సంబంధాలన్నీ కట్ చేసి పడేస్తాను అంతే. ఓయమ్మ, మీరు భలే గ్రేట్ పాల్ గారు. ఈ ప్రపంచంలో యుద్ధాలను ఆపే శక్తి మీకు తప్ప
ఇంకెవ్వరికీ లేదు అనుకుంటా. అదే కదా మరి, అంతా కుట్టు మిషన్ మహిమ. వామ్మో, ఏమో అనుకున్నా. ఈ కుట్టు మిషన్తోని ఈ పాల్సారు ఎన్ని యుద్ధాలు ఆపుతాడో చూడాలే అన్నట్టు మర్చిపోయినా. మన కేఏ పాల్సార్ను కూడా యుద్ధం ఆపడానికో ఎందుకో తెలియదు కానీ ఎక్కడికో ఎల్లుంటేనట ఎయిర్పోర్ట్లో ఆపిండ్రట. అంతే, మస్తు ఫైర్ ది ఫైర్ అయ్యిండు పాల్సారు. నేను ఇస్తాంబుల్ టర్కీ వెళ్తుంటే ఆఫ్లోడ్ చేస్తున్నారు మొన్న అన్న. మీరు ఇమ్మీడియట్ గా అన్ని బ్రేకింగ్ న్యూస్లు ఇవ్వండి. డాక్టర్ కేఏ పాల్ ని టర్కీ వెళ్లకుండా ఆపుతున్నారు. యుద్ధం చేయాలన్నా యుద్ధం ఆపాలన్నా పాల్ తర్వాతనే ఎవరైనా అని అంటున్నారు కొందరు ఈ వీడియో చూసినోళ్ళు. అంతేలే, పాల్ కేఏ పాల్ నీ అవ్వ తగ్గేదేలే. కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి అంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అనుకున్నాం, నిమ్మలం మనిషి అనుకున్నాం, మంచోడు అనుకున్నాం. ఎవ్వరిని తిట్టాడు. కాంగ్రెస్ పార్టీలా పదవి లేక జరంత సైలెంట్ అయ్యిండు అనుకున్నాం. వాళ్ళ పార్టీలో కూడా అందరు అదే అనుకుంటున్నారు కదా. కానీ సారు మస్తు ఫైర్ మీద ఉన్నాడు. వాళ్ళ పార్టీ మీద, సీఎం మీద ఈగ వాళ్ళనియట్లే. అగ చూడుండ్రి, ఈటెల రాజేందర్ సారు మీద ఎట్లా గరమయ్యిండో. జగ్గు సార్, మీరు కూసున్న ఆఫీస్ ఏంది, మీరు తిడుతున్న తిట్లేంది. ఈటెల రాజేందర్ మీద తిట్టడానికి పెట్టిన. రాజకీయాల్లో కొన్ని విలువలు ఉంటాయి సార్, ఇవేం బూతులు, ఇది పద్ధతి కాదు. అరే ఈటెల రాజేందర్, నేనంటే నీకు ఎట్లా బాధ ఉందా లేదా ఇప్పుడు ఇది? ఆగో, తిట్టేది తిట్టి మళ్ళీ అడుగుడేంది? జగ్గు సార్, మీకు పాలిటిక్స్ లా ఫ్యాన్స్ ఉన్నారు. మేం తిడితే నువ్వు ఊరేసుకొని వస్తావురా నాయన? బేకూఫ్ చాతాలు చేస్తున్నాడు ఈటెల రాజేందర్. సార్, మీరు మాట్లాడే మాటలను కాంగ్రెస్ పార్టీ సహించరు. జర చూసుకొని మాట్లాడండి. నా కొడుకని మాట్లాడితే రా కొడక, నా కొడుక ఏందిరా? అరే ఈటెల రాజేందర్ నా కొడక, తలకాయ తిరిగినాదిరా అని అనలేమా? నా కొడక ఏంది సార్? ఎప్పుడన్నా మాట్లాడిండ్రా మీరు ఈ మాటలు? ఎందుకు ఇట్లా గరమవుతున్నారు? సీఎం రేవంత్ రెడ్డి గురించి, కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడిండు. రాజకీయాల్లో ఎన్నో అనుకుంటారు, తిట్టుకుంటారు, కానీ గివేం తిట్లు? ఒకసారి ఆగుండ్రి, అసలు ఈటల సార్ ఏమన్నాడో విందాం. ఎప్పుడో మన చరిత్రలో తుగులకని చదువుకున్నాం. ఈ ముఖ్యమంత్రి అంటే తుగులకు మా ప్రజల జీవితాలతో చెలగాటపడే ప్రయత్నం చేస్తే కబర్దార్ నా కొడుకు అని చెప్పి. ఓహో, మీకు ఇందుకు కోపం వచ్చిందా సార్? ఇప్పుడు ఏమంటారు మరి? ఇంతటితో వదిలేస్తారా? నువ్వు మళ్ళొకసారి ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజలు తీపిస్తాం. నేను జగ్గారెడ్డి సార్, నేను తిట్టుడు స్టార్ట్ చేస్తే ఊరేసుకొని చచ్చిపోతావు. ఈటెల రాజేందర్ నా కొడుకేంద్ర అది? సార్, మీరు ఇక ఆగరా? మీ సోది మీదేనా? గాంధీ భవన్ లో కూర్చొని రాష్ట్ర ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఒక సీనియర్ నాయకుడిని అట్లనేనా తిట్టేది? జానడ్ లేవు, నీదేం పర్సనాలిటీ అట్లా అంటే బెత్తడు లేవు. అయ్యో భగవంతా, జగ్గు సార్ ఏంది మీ మాటలు? తమాషాలు చేస్తున్నావు ఈటెల రాజేందర్? సార్, మీరు ఆగుండ్రి, తమాషాలు లేవు ఏం లేవు గాని మీరు కూడా రేవంత్ రెడ్డి సీఎం కాకముందు తిట్టిండ్రు కదా, దానికి సమాధానం చెప్పుండ్రి. రాజకీయాలు చూసి యూత్ పిల్లలు నేర్చుకోవాలి గాని ఇవేం మాటలు, ఇదేం తరీకా సార్? నువ్వు తిట్లు మాట్లాడు, నేను కూడా తిట్లే మాట్లాడుతున్నా. ఆయన మాట్లాడిండని నువ్వు మాట్లాడుతున్నావా? సరేలేండ్రి, ఈ తిట్లన్నీ పట్టకపోయి ఈటల సార్కు చెప్పుతా. ఈటల సార్, కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని పొట్టు తిడుతున్నారు సార్, మీరేమంటారు? కొట్లాడితే దీనితో కొట్లాడగంటే రండతో ఏం కొట్లాడతారు? మరి నువ్వేమంటావే జగ్గన్న? నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు ఈటెల రాజేందర్ చదువుకుంటున్నాడు. ఓ కొడుకో, వీళ్ళు మామూలు కాదు పోండ్రి. ఇద్దరికిద్దరు మనసులేదో తలుసుకొనే కీసులాట పెట్టుకుంటున్నారు. ఇక ఉంటాం సార్లు, మీకో దండం, మీ తిట్లకో దండం. అదేదో సినిమాల కారులో పోతున్న బ్రహ్మానందన్ను పోలీసులు ఆగబట్టి ఆర్సీ ఉందా అని అడిగితే, నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా, నెల్లూరు పెద్దారెడ్డి మేనల్లుడిని అని పోలీసులకే జలకిస్తాడు. ఇప్పుడు ఏపీలో కూడా ఇసోంటి బిల్డప్ బాబాయిలు ఎక్కువైపోయిండ్లు. నిన్న మొన్నటి దాకా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని దారిన పోయే దానయ్యలో సూత ఏచ్చులకు పోయిండ్లు. ఇప్పుడు ఇంకోగాయన నేను ఎమ్మెల్యే తాలూకా అని ఒక దుకాణం ముందు రంగం వేసిండు. పబ్లిక్ ప్లేస్లో సిగరెట్ తాగొద్దు సారు అన్నందుకు, ఏం మాట్లాడుతున్నావు, నేను ఎవరినా ఎరికేనా, నా తడాక ఏందో చూపెట్టాలనా అని గా షాప్ అయినతోనే లొల్లికి దిగిండు. ఈ సర్కిల్ అవుపిస్తున్నాము తెవరి అగజుడు రేట్ల రూబాబు చూపెడుతున్నాడు. అరే నేనేమన్నా సారు, ఇక్కడ సిగరెట్ తాగొద్దు అన్న, అది కూడా తప్పేనా అని షాప్ అయిన అడిగితే, మా అన్నెవరో తెలుసునా, షాప్ మొత్తం గూల కొడతా ఏమనుకుంటున్నావు అని అక్కడున్న కూల్ డ్రింకుల డబ్బా తీసుకొని కొట్ట పోయిండు. మరి ఇంతకీన ఎవరయ్యా అంటే బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ తమ్ముడట. బాపట్ల గడియారం స్తంభం సెంటర్ లో ఒక కూల్ డ్రింక్ షాప్ ముంగట జరిగింది ఈ లొల్లి. అయినా ఎమ్మెల్యే తమ్ముడైతేంది అన్న అయితేంది ఎవలకు గొప్ప? గా సూపర్ 6 హామీలు అమలు చేస్తుడు శాత కాదు కానీ జనాల మీద బాగానే రూబాబు చూపెడుతున్నారు అని అనుకుంటున్నారు ఈ లొల్లంతా చూసిన వాళ్ళు. కార్యకర్తలను కూరల కళ్యమాకు లెక్క వాడుకుంటారు కొందరు రాజకీయ నాయకులు. అక్కరున్నంతసేపు ఎంట తిప్పుకుంటారు, అక్కడ తీరిన తర్వాత వాళ్ళ ముఖం సుత చూడరు. ఎక్కడ నవ్వు పడితే గాళ్ళెవరో తెలియదే అన్నట్లే అంజాను కొడతారు.
అయితే అప్పుడెప్పుడో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఒక అక్కను ఇప్పటికీ గుర్తుపెట్టుకొని పలకరించిండు కేటీఆర్ సారు. అప్పుడు ఆ అక్క రియాక్షన్ ఏందో చూడాలే. రాజన్న సిరిసిల్ల జిల్లా శాంతినగర్ తండాలైతున్న ఒక పెళ్లికి హాజరైన కేటీఆర్ సార్ను చూడంగానే సంతోషం పట్టలేక బాగున్నావా అన్న అని అనుకుంటా దగ్గరికి పోయి కావలించుకున్న ఈ అక్క పేరు అంజమ్మ. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ సార్తో కలిసి పనిచేసిందట. అప్పట్లో ఎక్కడ ధర్నాలు రాస్తారోకోలు దీక్షలు చేసినా అక్కడ ఈ అంజమ్మనే ముందుండేదట. తెలంగాణ రాష్ట్రం అయితే వచ్చింది కానీ పాపం అంజమ్మనే పానం బాగలేక రాజకీయాలకు దూరంగా ఉంటున్నది. ఇక ఇన్నేళ్ల తర్వాత కేటీఆర్ సార్ను డైరెక్ట్గా చూసి మస్తు ఖుషి అయింది. అయితే అంతకంటే ముందు ఈ పెళ్లికి వచ్చే తోవల కేటీఆర్ సారు అంజమ్మని యాద్ చేసిండట. అంజక్క బాగున్నదా, ఏం చేస్తున్నది అని లోకల్ లీడర్లను అడిగిండట. ఇక ఆయనతో అనుకోకుండా అదే పెళ్లికి వచ్చిన అంజమ్మను చూసి గుర్తుపట్టిండు. ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని అంజక్క బాగున్నావా, ఆరోగ్యం ఎట్లున్నది అని పలకరించిండు. అంజమ్మ కూడా కేటీఆర్ను చూసి మురిసిపోయింది. నాయన ఎట్లున్నాడు, అమ్మ పిల్లలు బాగున్నారా అని అడిగింది. ఆ తర్వాత అంజమ్మతోని కలిసి కేటీఆర్ ఫోటోలు దిగిండు. కానీ చూసినరానులా ఇన్ని సంవత్సరాలైనా అంజక్కను కేటీఆర్ సార్ మర్చిపోలే. ఉద్యమ బంధం అంటే అట్లుంటది మరి అని అనుకోబట్టిరట ఈ పెళ్లికి వచ్చిన కొంతమంది. గంగో రేణుక తల్లి, గంగో రేణుక తల్లి, గంగో రేణుక తల్లి. పుష్ప సినిమాల ఈ పాట అంటే పూనకాలు వచ్చుడు ఖాయం కదా. అయితే మరి సినిమాలో చూస్తేనే అట్లా పూనకాలు వస్తే మరి ఆ గంగో రేణుక తల్లి జాతరను డైరెక్ట్గా చూస్తే పూనకాలు వస్తాయి కదా. మరి ఇంకెందుకు లేటు, చెలో గంగోరమ్మ తల్లి జాతర. ఎర్ర ఎర్ర పారాని పాదాలకు పెట్టుకొని నల్ల నల్ల కాటుక కండ్లకు పూసుకొని గల్లు గల్లుమనే గజ్జలు కాళ్లకు గట్టి మమ్ము దీవించు తల్లి అనుకుంటా ఇగో ఇట్లా గంగోరమ్మ జాతరకు పుష్పవేషంలో వచ్చిండు ఈ తమ్ముడు. ఈ ఇయర్ నేను పుష్ప వేషం వేసినాను, అమ్మవారి దర్శనానికి వచ్చినాను. ఇట్లా ఈ తమ్ముడు ఒక్కడే కాదు, చాలా మంది రకరకాల వేషాలు వేసుకొని వచ్చిండ్రు. ఈ వేషాలు వేసి రావడం అనేది ప్రతి ఆనవాయితీగా వస్తోంది. అందులో పిల్లలకి మారి పౌరాణిక లేయడం ఇంకా సంతోషంగా ఉంటుంది. ఆ రోజు తీసుకురావడం వాళ్ళని ఇక్కడికి. హనుమంతుని వేషం, శివుని వేషం, అమ్మవారి వేషం, ఇట్లా చాలా రకాల వేషాలను చిన్నపిల్లలతోని వేయించి గంగమ్మ జాతరకు తీసుకొచ్చిండ్రు. ఇది 100 ఏండ్ల చరిత్రున్న జాతర. ఎంకన్న చెల్లెగా తిరుపతి గ్రామ దేవతగా విరాజిల్లుతున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు వారం రోజుల నుంచి జరిగితే ఇట్లా రోజుకు కొందరు వాళ్ళు మొక్కుకున్నట్టు రకరకాల వేషాలు వేసుకుని వచ్చి గంగమ్మ తల్లి మొక్కు తీసుకుంటున్నారు. జాతర చాటింపు రోజున ఖచ్చితంగా వర్షం పడుతుంది. వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ గంగమ్మ జాతరని 7 రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు ఒక వేషం వేసుకొచ్చి అమ్మవారికి తమ మొక్కుల్ని చెల్లించుకుంటారు. ఇట్లా ఈ జాతరల వేషాలేసుడు కూడా ఇక్కడ సాంప్రదాయం ఎప్పటి నుంచో వస్తున్నది. అందుకే ఈ తరిక మొక్కులు తీసుకుంటున్నారు. ఈ జాతరల వేషాలను చూసే పుష్ప సినిమాల ఆ జాతర సీన్ పెట్టిండ్రు. అందుకే గంగమ్మ జాతర అంటే పూనకాలే. జై గంగమ్మ తల్లి, అందరినీ సల్లంగా చూడమ్మా. బస్ ఎక్కితే అందరితోని ముచ్చట్లు పెడతాడు. జనాలు కనపడితే పోయి కూసొని మాట్లాడతాడు. గాంధీ భవన్ల ప్రెస్ మీట్ పెడితే ప్రతిపక్ష పార్టీలను అరుసుకుంటాడు. నవ్వేటోళ్లతోని నవ్వుతూ ఉంటాడు. కోపంగా ఉండేటోళ్లతోని కోపంగా ఉంటాడు. అప్పుడప్పుడు తమాషాలు, అప్పుడప్పుడు సీరియస్నెస్. ఇంతకు ఎవరో తెలుసు కదా, ఎస్, మంత్రి పొన్నం ప్రభాకర్ సారే. మరి ఇయ్యాలేం చేసిండు అంటారా? ఇంకెందుకు ఆలస్యం, ఆడికే పోదాం పాండ్రి. ఏహే ఎక్కడిది, మస్త్ అంటే మస్తు జోరు వేసిండు పొన్నం సారు డాన్సు. అగ చూడుండ్రి, ఈ అన్నలు డప్పు అంతే ఊపుగా కొడుతున్నారు. సారు అదే ఊపులో ఎట్లా డాన్స్ చేసిండో. ఇంతకు సారు ఏడికి పోయిండు, ఇంత హుషారుగా ఎక్కడ డాన్స్ చేసిండు అంటే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లా రేణుకెల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవానికి పోయి ఆగో అక్కడ ఇట్లెగిరిండన్నట్టు. దయగల తల్లికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి 6 కిలోల 2 వెండి తొడుగులు కూడా మొక్కులు చెల్లించుకున్నాడు. ఇయాల్టి నుంచి మల్ల పౌర్ణం వచ్చేదాకా అమ్మవారి ఉత్సవాలు కండ్ల పండుగ లెక్క జరుగుతుంది. లక్షల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకొని పోతారు అమ్మవారిని. ఇక ఇప్పుడే ఇంతమంది భక్తులు వచ్చిండ్రంటే నెల రోజుల్లా ఇంకెంత మంది వస్తారో గాని అమ్మవారి పండగ కండ్ల సంబరంగా ఉన్నది పోండ్రి.
ఈ స్కూల్లో పాఠాలు చెప్పే పంతుళ్ళు ఎంత బిజీగా ఉంటారు. ఓ క్లాస్ కాకపోతే ఇంకో క్లాసులు చెప్పుడు అయిపోయాక స్టడీ అవర్లు. ఇట్లా స్కూళ్ళు ఉన్నంతసేపు పిల్లలకు చదువు చెప్పుతూనే ఉంటారు కదా. ఇంకా క్వశ్చన్లు అడుగుతుంటారు, పరీక్షలు పెడుతుంటారు. మార్కులు తక్కువ వస్తే పనిష్మెంట్ ఇస్తారు. మార్కులు మంచిగా వచ్చిన వాళ్ళను శెబ్బాష్ అంటారు. అయితే అవన్నీ పక్కకు పెట్టి గీడో పంతులు ఏం చేస్తుండో చూడుండ్రి. చూసినరాను లై సార్ను క్లాస్ రూమ్లోనే మంచిగా ఆరామ్స్గా అత్తారింటి కాడ వన్నట్టు ఇట్లా వన్నాడో. బాబు లేవు బాబు డీజే టిల్లొచ్చి లేపితే లేసుడు కాదు, నిజంగా డీజే సౌండ్ పెట్టినా లేచేటట్టు లేడు. బాబు లేవు బాబు. బబ్బబ్బబ్బా, స్టూడెంట్స్ చూస్తారని సిగ్గు లేదు, తోటి సార్లు చూస్తారన్న సమస్య కూడా లేదు అన్నట్టే మంచిగా సోయి లేకుండా గురకబెట్టి మరి నిద్రపోతున్నాడు. మరి సార్కు చదువు చెప్పినందుకు జీతం ఇస్తున్నారో లేకపోతే ఇట్లా నిద్రపోయేదందుకే జీతం ఇస్తున్నారో ఆయనకే తెలియాలి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హర్దోయ్లో ఉన్న స్కూల్ ఇది. మరి పంతులు రోజు ఇట్లనే వంటాడో ఇయ్యాలనే ఇట్లా వన్నాడో గాని కొందరు పిల్లగాండ్లు పోయి బయట చెప్పుడుతోటి వాళ్ళు వచ్చి ఇట్లా వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టిండ్రు. ఇక దీని మీద పెద్ద సార్లు సీరియస్ అయ్యి నోటీసులు కూడా ఇచ్చిండ్రట. కానీ ఇట్లాంటి సార్లు ఉంటే ఇక పిల్లగాండ్లకు చదువు వచ్చినట్టు చెప్పుర్రి. ఇంట్లో వచ్చి బంగారం ఎత్తుకపోయిన వాళ్ళను చూసినాం, పైసలు దొంగతనం చేసిన దొంగల గురించి విన్నాం, అట్లనే ఇంటి ముంగటున్న బైకును ఎత్తుకపోయిన వార్తలు కూడా విన్నాం. కానీ ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇంటి ముంగట పెట్టిన ఆటోను ఎత్తుకపోయినరని విన్నారుల్లా. పాపం పెద్దపల్లిలా ఓ అన్నది దొంగలు ట్రాలీ ఆటో ఎత్తుకపోయినరు. చూసిండ్రా, రాత్రికి రాత్రే వచ్చి ఆటోనేసుకొని పోయిండ్రు దొంగ బద్మాష్ గాళ్ళు. ఇదంతా కూడా ఇట్లా సీసీ కెమెరాల రికార్డ్ అయింది. మరి దగ్గరోడో దూరపోడో చూస్తుంటేనైతే దగ్గరోడే అనిపిస్తున్నది. అందుకే ఆటో ఆన్నే ఉంటదని తెలుసు. మళ్ళా ఆ దొంగోనికి కూడా డ్రైవింగ్ వచ్చు అంటే ఆడు కూడా డ్రైవరే అయి ఉంటాడు కావచ్చు కదా నుల్లా. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో జరిగిన దొంగతనం ఇది. మరి ఆటోకు తాళం లేకున్నా కూడా చాలు చేసుకుని పోయిండ్రంటే ఈ దొంగలు మామూలు చాలుగాలు కాదు. ఇప్పుడు పోలీసులు వీళ్ళ కోసం వెనుకలాడుతున్నారట. కానీ దొరికినాక ఉంటది వీళ్ళకు. అయినా పాపం పాడుగాను ఇంటి ముంగట పార్కింగ్ చేసిన ఆటోను కూడా ఎత్తుకోబోతున్నారంటే ఏం చేస్తారు? దాన్నైతే ఇంట్లో పెట్టి దాచిపెట్టలేరు కదా. ఛీ, ఈ దొంగ బద్మాష్ గాళ్లను అస్సలకే ఇడిచిపెట్టొద్దు. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే చాలా వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటా మరి.